అదే విధంగా వడ్లకు బోనస్ అన్నాడు. ఇవాళ కొడంగల్ కోల్స్కి మార్కెట్ లో పోయి చూడండి 2200 పోతున్నది మద్దతు ధర. దానికి 500 కలిపి 2700కు వడ్లు కొనాలా వద్దా? ఏం చెప్పిండో చూడండి ఒకసారి. వడ్ల బోనస్ మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత 2500కు క్వింటాల్ వడ్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మొక్కజొన్న వచ్చిన 2500 వడ్ల కన్నా 2500 వడ్లు కొంటున్నారా? ఏం చెప్పిండే ఇప్పుడు 2500 కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని. మరి ఆడవే బాధ్యత ముచ్చట్లన్నీ చెప్పి చక్కెరగుల చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఇలా మళ్ళీ మోసం చేస్తా ఉన్నారు. వడ్లకు 2500 మోసం అయిందా లేదా? మరి రైతు బంధు ఏం చెప్పిండు? 15,000 ఇస్తా. ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక వస్తే 15,000 అన్నాడు. వచ్చిన 15,000 ఎవరికన్నా చూడు ఒకసారి. అదేం చెప్పిండు? వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే అన్నారా? సంవత్సరానికి ప్రతి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ప్రతి రైతుకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. పడ్డా ఎవరికైనా మీకు కోసుకిరా? పడ్డాయా మద్దూరులా ఎవరికైనా? మరి 15,000 10,000 కూడా పూర్తిగా ఉండకపోయా. ఏమన్నాడు? వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ఇస్తా అన్నాడు. ఇప్పుడు కోతకు వచ్చినాయి వడ్లు, కల్లాలకు వడ్లు వచ్చినా ఇంకా పురాగా రైతు బంధు వరకపోయా. ఇగో ఇది కథ. పడ్డాయా వడ్లు? వడ్లకు రైతు బంధు వచ్చినాయా? రైతు బంధు రైతులకు రాలే. అంటే దయచేసి ఇక్కడ ఉండేదందరూ రైతులే. నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ ఉండగా రైతులకు ఏ మాట ఇచ్చినా చేసిండు. ఓట్ల ముందు చెప్పలే, మనం ఎలక్షన్లలో చెప్పలే, ఓట్ల కోసం చెప్పలే. ఓట్లు అయిపోయినాక చేసిండు కేసీఆర్. అసెంబ్లీలో చెప్పిండు ఏమని? నేను రైతులకు 24 గంటల కరెంటు ఏడాది లోపల ఇస్తా అన్నాడు. ఒక్క ఏడాదిలో ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. వడ్డీ వచ్చిన కరెంటు 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిందంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సబ్ స్టేషన్లు కట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఇవాళ మనకు మంచి కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. అదే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో దయచేసి మీరు ఆలోచించండి. 6 ముచ్చట్లు చెప్పిండు రైతులకు, ఒక్కటి కూడా చేయలే. మొండి చేయి చూపించిండు. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు. మరి అన్ని మోసమే కదండి. ఒక్కటని ఇచ్చిన రైతులకు 100 రోజుల్లో ఇస్తామండ్రి. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.